ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ ఉగాది నుంచి కొన్ని రాశుల వారికి కొన్ని సంవత్సరాల వరకు మీ తలరాత అనేది మారబోతూ ఉంది. ఈ ఉగాది నుంచి అంటే ఈ కొత్త సంవత్సరం నుంచి వెళ్ళబడే శక్తి తరంగాలు ఈ రాసుల వారి జాతక చక్రాలను పూర్తిగా పక్షాలను చేసి వారిని అపర కుబేరులుగా మార్చబోతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు మీరు పడ్డ కష్టాలు, కన్నీళ్లు, అప్పుల బాధలు, శత్రువులు, వేధింపులు అన్నీ కూడా ఈ ఉగాది తర్వాత నుండి మటుమాయం కాబోతూ ఉన్నాయి. గ్రహాల గమనాన్ని గమనిస్తే శనిదేవుడు మరియు గురుగ్రహం యొక్క స్థితిగతులు ఈ రాసుల వారికి అత్యంత అనుకూలంగా మారడం వల్ల వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధించబోతున్నాయని చెప్పుకోవాలి. మరి ఉగాది నుంచి తలరాత మారబోతున్న ఈ యొక్క 4 రాసుల వారు అదృష్టవంతమైన రాసుల వారు ఎవరు? ఆ రాసుల వారికి ఎటువంటి అదృష్టమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి? వారి యొక్క జీవితం ఎలా బంగారు బాటగా కాబోతుంది అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఖచ్చితంగా చూసి తీరండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట కూడా మీ యొక్క జీవితాన్ని మార్చవచ్చు. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల కదలికలను మన జీవిత గమనాన్ని నిర్దేశిస్తాయి. ఈ 2026 సంవత్సరం ఉగాది అనేది ఒక అరుదైన గ్రహ కూటమిలో వస్తుందన్నమాట. ఈ పర్వదినం నుంచి ఈ 4 రాశుల వారి మీద ముక్కోటి దేవతల అనుగ్రహం సంపూర్ణంగా ఉండబోతూ ఉంది. పట్టిందల్లా కూడా బంగారం కాబోతుంది. కొన్ని ఏళ్ల పాటు రాజయోగం అంటే అది సామాన్యమైన విషయం కాదనమాట. ఒక తరమే మారిపోతుంది. అంతటి అదృష్టం అన్నమాట. గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే శనిదేవుడు తన సొంత రాశిలోని లేదా గురువు యొక్క శుభదృష్టి రాశులపై పడ్డం వల్ల ఈ మార్పులు అనేది సంభవిస్తున్నాయి. ఇక రాజయోగం అంటే కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు, సమాజంలో తిరుగులేని గౌరవం, పదవులు, పేర్లు, ప్రాముఖ్యతలు రావడం, ఇవన్నీ కూడా రాజయోగం లెక్కలోకి వస్తాయి. ఇక ఈ 4 రాసుల వారు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం అనేది వచ్చేసింది. కోట్లు కుమ్మరించినారు అనే అదృష్టం ఇప్పుడు ఈ రాశి వారు ఎత్తుక్కుంటూ వస్తుందన్నమాట. గ్రహాలు కూడా వీరి అభివృద్ధికి ఎక్కడ కూడా అడ్డుపడవు, పైగా అండగా కూడా నిలబడతాయి అన్నమాట. ఇంతటి ఆ 4 రాశుల్లో మొట్టమొదటి రాశి మేషరాశి. అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదము మరియు కృతికా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారు ఈ రాశి కిందకి వస్తారు. మేషరాశి వారికి ఈ 2020 సంవత్సరం ఉగాది అనేది ఒక అద్భుతమైన మలుపు అనేది కాబోతూ ఉంది. అసలు మీరు ఏ జన్మలో ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అరుదైన అవకాశం, ఇలాంటి అఖండమైన రాజయోగం సిద్ధించదు. మేషరాశి వారు అంటేనే నవగ్రహాల్లో మొదటి రాశికి చెందిన వారు కావడం వల్ల వీరికి ఒక తెలియని శక్తి, అంతులేని ఉత్సాహం మరియు అగ్నితత్వం మెండుగా ఉంటాయి. కాలపురుషుడు చక్రంలో మొదటి రాశిగా మేషరాశి వారికి అగ్నితత్వం ఉండడం వల్ల వీరు ఎప్పుడూ కూడా ఏ విషయంలోనైనా ముందుండాలని కోరుకుంటూ ఉంటారు. వీరిలోని ధైర్యం, సాహసం వీరిని సమాజంలో ప్రత్యేకంగా నిలబడతాయి. మేషరాశి వారు చాలా వేగంగా నిర్ణయాలనేది తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఏ పనినైనా వాయిదా వేయడం వీరికి అస్సలు నచ్చదు. అయితే ఇదే వేగమే కొన్నిసార్లు వీరిని ఇబ్బందులకి ఏర్పడుతుందన్నమాట. ముఖ్యంగా గత 5-6 సంవత్సరాలుగా మేషరాశి వారు తమ జీవితంలో ఎప్పుడు చూడని రీతిలో ఎన్నో ఒడిదుడుకులను, మానసిక సంఘర్షణను ఎదుర్కొని ఉన్నారు. వీరు ఏ పని మొదలుపెట్టినా అది మధ్యలోనే ఆగిపోవడం లేదా విజయం అంచనా వరకు వెళ్ళి చేజారిపోవడం వంటివి జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల వీరిలో ఒక రకమైన నిరాశ, నిస్పృహలు అల్లుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా గత కాలంలో వీరు ఎంతగానో నమ్మిన వారు చేతిలో తీవ్రంగా మోసపోయారన్నమాట. ఎవరినైతే తమ ప్రాణం కంటే ఎక్కువగా నమ్మి సహాయం చేశారో వారే వీరికి వెన్నుపోటు పడడం వల్ల ఆర్థికంగా భారీగా దెబ్బతినడమే కాకుండా సమాజంలో సామాజికంగా కూడా కొంత గౌరవాన్ని కూడా కోల్పోయిన పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈ నమ్మక ద్రోహులు మేషరాశి వారిని మానసికంగా ఎంతో కుంగరదీస్తాయి. కానీ ఆ పరమశివుని సాక్షిగా చెప్తున్నాను, మార్చి 19వ తారీఖు తర్వాత నుంచి మీ జీవితంలో ఒక నూతన శోకం అనేది మొదలవబోతుంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ చేసిన వారు, మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు,
మీ అభిప్రాయాలను గౌరవించని వాళ్ళు మిమ్మల్ని ఎలాగైతే నాశనం చేయాలని చూస్తూ ఉన్నారో అలాంటి వారందరికీ కూడా ఈ ఉగాది తర్వాత నుండి మీరు బుద్ధి చెప్పే అవకాశం అనేది రాబోతూ ఉంది. అలాగే మీ జీవితంలో మీరు ఎన్నాళ్ళుగా పడ్డ కష్టాలు, శ్రమలు వాటన్నిటికీ కూడా ఫలితం దక్కే సమయం అనేది ఈ ఉగాది తర్వాత నుంచే రాబోతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము, మార్పు అనేది లేదు. పూర్తిగా మీ జీవితం అనేదే మారిపోతూ ఉంది. అలాగే మీ శక్తిని తక్కువ అంచనా వేసిన వారు, మిమ్మల్ని మోసం చేసిన వారు, మీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోయిన వారు, ఆ బోలాశంకరుడు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతున్నాడు. ఇది కేవలం ఒక ఏడాదికో, 2 ఏడాదికో పరిమితమయ్యే అదృష్టం కాదు. కొన్ని ఏళ్ల పాటు తిరుగులేని రాజయోగాన్ని అనేది ఆ పరమశివుడు ప్రసాదించబోతున్నాడు. గతంలో మిమ్మల్ని వేధించిన ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు మీకు మంచులాగా కరగబోతూ ఉన్నాయి. మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టానికి, కోల్పోయిన ప్రతి రూపాయికి రెట్టింపు ఫలితం దక్కే సమయం అనేది ఆసన్నమైంది. మీరు ఊహించని విధంగా కోట్లు అనేది కుమ్మరించబోతున్నాయని, ఇప్పుడు ఆ అదృష్టం ఇప్పుడు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుందని, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఉన్నత పదవులు, జీతాలు పెరుగుదల ఉండబోతుందని, వ్యాపారస్తులకు ఇది ఒక సువర్ణ యోగం లాంటిదని, మీరు కేవలం ఒక సామాన్యమైన వ్యక్తి స్థాయి నుండి 10 మందికి మార్గనిర్దేశం చేసే స్థాయికి, లేదా సొంతంగా ఒక పెద్ద వ్యాపారం ప్రారంభించే స్థాయికి ఎదిగే అవకాశం అనేది స్పష్టంగా కనిపించబోతూ ఉంది. ఇక కోట్ల రూపాయలు విలువైన భూమి లేదా పాత ఇల్లు కొనుక్కోవడం, ఆస్తులు మీకు దక్కబోతూ ఉన్నాయి. ఇన్నాళ్ళు చేజారిపోయింది అనుకున్న ఆస్తి మీ చేతికి రావడమే కాకుండా కొత్తగా మీకు భూములు, ఇల్లును కొనుగోలు చేసే యోగం అయితే కలగబోతూ ఉంది. మీ కుటుంబ జీవితంలో కూడా ఒక నూతన వెలుగు అనేది రాబోతోంది. సమాజంలో మీ సంతానం సాధించే విజయాలు మీకు ఎంతో గర్వకారణంగా మారబోతూ ఉన్నాయి. గతంలో కుటుంబంలో ఉన్న కలహాలు, మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతత అనేది లభించబోతోంది. అయితే ఈ మేషరాశి వారు తమ అగ్నితత్వాన్ని, ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోవాలి. అయితే మీరు ఒక చిన్న పరిహారం అనేది తప్పకుండా పాటించాలి. ప్రతి సోమవారం కూడా ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో లేదా పాలతో అభిషేకం చేయాలి. ఉగాది రోజున ప్రత్యేకంగా ఎర్రటి గన్నేరు పూలతో శివలింగాన్ని పూజించడం వల్ల మీలోని అధిక ఆవేశం, కోపం తగ్గి విజ్ఞతతో నిర్ణయాలనేది తీసుకునే శక్తి అనేది మీకు రాబోతుంది. ఈ ఒక్క మార్పు మీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దబోతుంది. ఆ మహాశివుని దయతో మీకు 50 ఏళ్ళ ప్రయాణం ఒక రాజయోగంలాగా సాగాలని కోరుకుంటూ ఉన్నాను. ఇక 2వ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు మరియు పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి పరిధిలోకి వస్తారు. మిథున రాశి వారంటేనే బుద్ధి బలానికి, సమయస్ఫూర్తికి పెట్టింది పేరనమాట. నవగ్రహాల్లో రాకుమారుడైన బుధుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు ఏ విషయాన్నైనా కూడా చాలా వేగంగా గ్రహిస్తారు మరియు ఆలోచిస్తారు. అయితే గత కొంతకాలంగా మిథున రాశి వారి పరిస్థితి అంతా కూడా అసహజంగానే లేదనమాట. ముఖ్యంగా రాహు యొక్క ప్రతికూల ప్రభావం వల్ల వీరు తీవ్రమైన మానసిక అనేది గురయ్యారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా భయం, సరైనదా కాదా అనే సందేహం వీరిని నిరంతరం కూడా వేధిస్తూ ఉందన్నమాట. ఇప్పటిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోవడం, సన్నిహితులు శత్రువులుగా మారడం వల్ల సంఘటనలు అనేవి వీరికి ఎక్కువగా మానసిక వేదనను అనుభవిస్తూ ఉన్నారు. చేసుకునే పుణ్యము కానీ మార్చి 19వ తేదీ వచ్చే ఈ పవిత్ర దినం నుంచి వీరు అమ్మవారి సంపూర్ణ కటాక్షం మీ రాశిపైన ఉండబోతూ ఉంది. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన ఆ అయోమయం, అస్పృత పూర్తిగా పటావంచలైపోతుంది. ఆ అమ్మవారే స్వయంగా మీ బుద్ధికి పదును పెట్టి సరైన మార్గాలను నడిపించే బాధ్యతను తీసుకోబోతూ ఉందన్నమాట. ఈ ఉగాది నుంచి మీకు ఒక తెలియని శక్తి అనేది లభించబోతూ ఉంది. అది మిమ్మల్ని ఏ ఆపద దరిచేరనివ్వకుండా ఒక కవచంలాగా కాపాడబోతూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక పరంగా ఈ మిథున రాశి వారికి ఇది ఒక సువర్ణ యోగం అని చెప్పుకోవచ్చు. మీరు ఎన్నడూ కూడా ఊహించని రీతిలో ధన ప్రవాహం మీ ఇంటికి రాబోతుందని చెప్పుకోవాలి. కేవలం అప్పులు తీరడం మాత్రమే కాదు, ఇతరులకు అప్పిచ్చే స్థాయికి కూడా మీరు ఎదగబోతూ ఉన్నారన్నమాట. అంటే ఆ శివుని అనుగ్రహం మీపై ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండబోతూ ఉంది. ముఖ్యంగా భూమికి సంబంధించిన వ్యవహారాలు, రియల్ ఎస్టేట్ లేదా
నిర్మాణ రంగంలో ఉన్నవారికి అద్భుతమైన లాభాలు వచ్చే అవకాశం అయితే కనిపించబోతూ ఉంది. గతంలో ఆగిపోయిన ఫ్లాట్లు ఇప్పుడు భారీ ధరకు అమ్ముడుపోవడం వల్ల మీరు అపారమైనటువంటి లాభాలను గడుస్తారనమాట. ఉద్యోగస్తులు కూడా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం, మల్టీనేషనల్ కంపెనీల్లో పెద్ద పెద్ద పదవులు దక్కే యోగం కూడా ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఇక ఈ రాజయోగం ఈ జీవితంలో ఎంత బలంగా ఉందంటే రాబోయే కొన్నేళ్ల పాటు కాలంలో మీరు కనీసం 3-4 సార్లు పెద్దెత్తున స్థిరాస్తులను అంటే ఇల్లు లేదా భూములను కొనుగోలు చేస్తారనమాట. మీ ఆస్తి విలువ కొన్ని ఏళ్లలో పెరిగే అవకాశం ఉంది. ఇది కేవలం మీ కష్టార్జితం మాత్రమే కాదు, ఆ బోళాశంకరుడు మీకు ప్రసాదించిన అదృష్ట ఫలం. కుటుంబ పరంగా కూడా ఈ మిథున రాశి వారు ఎంతో సంతోషంగా ఉంటారు. ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు అన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ తెలివితేటలు సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకువస్తాయి. మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ఇతరులపై ప్రభావం అనేది చూపుతుంది. మీ సలహా కోసం జనం వేచి చూసే పరిస్థితి అనేది వస్తుంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలి అంటే మీరు ఈ రాజయోగాన్ని మరింత బలోపేతం చేసుకోవాలి అంటే కొన్ని చిన్న చిన్నవి పాటించడం చాలా అంటే చాలా అవసరం. కొన్ని చిన్న చిన్న పరిహారాలు పాటించడం వల్ల మీ జీవితంలో మీరు అనుకోని విధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతూ ఉందన్నమాట. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుంది. లైఫ్లో మీరు ఎన్నడూ ఊహించని విధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతూ ఉంటుందన్నమాట. మీ జీవితంలో మీరు అనుకోని విధంగా మీ జీవితం పూర్తిగా మారడం వల్ల మీరు ఎంతో స్థితికి వెళ్ళిపోతారు. ఇక ఈ మిథున రాశి వారికి అధిపతి బుధుడు కావడం వల్ల ప్రతి బుధవారం నాడు ఆకుపచ్చని వస్త్రాలను లేదా పచ్చని పెసలను పేదవారికి దానం చేయడం వల్ల మీకు ఎంతో మేలు కలుగుతుంది. అలాగే సోమవారం నాడు పరమేశ్వరునికి బిల్వ పత్రాలతో పూజ చేయడం, శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మీ బుద్ధి ఇంకా చురుగ్గా మారుతుందన్నమాట. ఇది మీ నిర్ణయ సామర్థ్యాన్ని పెంచి లాభదాయకమైన మార్గాల వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. ఇక మూడవ రాశి సింహరాశి. సింహరాశి అంటేనే నవగ్రహాలకు అధిపతి అనమాట. ఆయన సూర్యభగవానుడి అండదండలు ఉన్నవాడనమాట. వీరు స్వభావరీత్యా నాయకత్వ లక్షణాలను మెండుగా ఉన్నవారు. రాజసం వీరి రక్తంలోనే ఉంటుంది. అడవికి సింహం ఎలాగైతే రాజులాగా ఉంటుందో సమాజంలో కూడా ఈ సింహరాశి వారు ఒక ప్రత్యేకమైన గౌరవాన్ని, అధికారాన్ని కోరుకుంటారు. అయితే గత కొంతకాలంగా పరిస్థితులు వీరికి ఏమాత్రం కూడా అనుకూలించట్లేదు. శనిదేవుని ప్రభావం వల్ల లేదు ఇతర గ్రహాల ప్రభావం వల్ల వీరు కూడా పరిస్థితులకు తలవంచాల్సి వస్తుందన్నమాట. ఇన్నాళ్ళు వీరు పడ్డ అవమానాలు, కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు అన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ఎంతో కుంగరిదీస్తూ ఉన్నాయి. ఒక పక్కన మీలోని పౌరుషం మిమ్మల్ని ముందుకు నడిపిస్తున్నా మరో పక్కన అదృష్టం కలిసి రాక మీరు వెనకబడిపోయి ఉన్నారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కరిసే సమయం అయితే ఆసన్నమైంది. మార్చి 19వ తేదీన వచ్చే ఉగాది నుంచి ఈ సింహరాశి వారికి ఏకంగా కొన్నేళ్ల పాటు తిరుగులేని రాజయోగం అనేది పట్టబోతూ ఉంది. ఇది ఎన్ని కోట్లు కుమ్మరించినా సరే ఈ అదృష్టాన్ని ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. ఏ జన్మలోనో చేసుకున్న గొప్ప అని చెప్పుకోవచ్చనమాట. ఈ ఉగాది తెల్లవారేసరికి మీ జాతక చక్రం పూర్తిగా మారబోతూ ఉంది. మీరు మళ్ళీ గర్వంగా తలెత్తుకొని సమాజంలో తిరిగే రోజులు రాబోతూ ఉన్నాయి. ఈ కాలంలో సింహరాశి వారికి ఆ పరమేశ్వరుడు అష్టైశ్వర్యాలను ప్రసాదించబోతున్నాడని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు ఆస్తులు ఏవైనా వివాదంలో ఉంటే అవి ఆ సమయం నుంచి మీకు సులభంగా దక్కుతాయన్నమాట. చాలా కాలంగా ఆగిపోయిన పాత బాకీలు వసూలుతో ప్రభుత్వ పరంగా మీకు రావాల్సిన లాభాల కాంట్రాక్ట్ లేదా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి లేదా ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారు ఒక శక్తిగా ఎదగబోతూ ఉన్నారని చెప్పుకోవాలి. మీరు వ్యాపార రంగంలో ఉంటే ఇకపై మీకు ఎదురు అనేది ఉండదను. మీ వ్యాపారంలో దినదిన అభివృద్ధి అనేది చెందుతూ ఉంటుందన్నమాట. ఇక సమాజంలో మీరు విస్తరించబోతున్నారని చెప్పుకోవాలి. మీ అభ్యర్థులు కూడా మీ అభివృద్ధిని చూసి ఓరవలేనంత స్థాయికి మీరు ఎదుగుతారనమాట. కేవలం ఆర్థికంగానే కాకుండా సామాజికంగా కూడా మీకు విపరీతమైన కీర్తి ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కళారంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి లేదా
సామాజిక సేవలో ఉన్నవారికి ఈ 50 ఏళ్ల కాలం ఒక సువర్ణ యోగం అని చెప్పుకోవచ్చు. రాజకీయంలో ఉన్నవారికి ఉన్నత పదవులు దక్కడం, ప్రజల్లో విపరీతమైన ఆదరణ పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. మీలోని సృజనాత్మకను లోకం నిరాజనలు కాపాడుతూ ఉందన్నమాట. కుటుంబ పరంగా చూసుకుంటే ఇన్నాళ్ళు ఇంట్లో ఉన్న మనస్పర్ధలు, గొడవలు పూర్తిగా తొలగిపోతాయి. మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయి. సంతానం వల్ల మీకు ఎంతో గౌరవం, సంతోషం కలగబోతూ ఉంది. ఆరోగ్య విషయంలో కూడా ఇన్నాళ్ళు మిమ్మల్ని వేధించిన చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు మీకు మంచిగా ఉండబోతుందని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా ఏ మాత్రం కూడా చింతించాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. కాలం మారుతుంది కాబట్టి కొంచెం అటు ఇటుగా చిన్న చిన్న సమస్యలు అనేది ఉంటూ ఉంటాయన్నమాట. అవి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదన్నమాట. లేదు. ఇక చిన్న చిన్న సమస్యలు లేదా దీర్ఘకాలిక వ్యాధులు క్రమంగా తగ్గిపోతాయన్నమాట. మీ శరీరంలో ఒక నూతన ఉత్సాహం, శక్తి అనేది ప్రవహిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంట ఉండబోతూ ఉంది. అయితే ఈ అద్భుతమైన ఫలితాలను మీరు సంపూర్ణంగా అనుభవించాలంటే ఆ సూర్య భగవాన్ని మరియు పరమశివుని భక్తితో కొలవాలి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే సూర్యోదయం సమయంలో ఆదిత్య హృదయం పాటించడం వల్ల మీ తేజస్సు మరింత పెరుగుతుంది. అలాగే ఉగాది పర్వదినం రోజున ఆ బోళాశంకరునికి తేనెతో అభిషేకం చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోయి జీవితం ప్రకాశవంతంగా మారబోతూ ఉంది. ఈ చిన్న పరిహారం మీ రాజయోగాన్ని మరింత బలోపేతం చేయబోతూ ఉంది. ఇక 4వ రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదం మరియు విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ రాశి పరిధిలోకి వస్తారు. తులారాశి వారు అంటేనే న్యాయానికి మరియు సౌందర్యానికి ప్రతీకలు. నవగ్రహాలు శుక్రుడు ఈ రాశికి అధిపతి కావడం వల్ల వీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని మరియు సుఖ సంతోషాలను ఇష్టపడతారు. అయితే గత కొన్నేళ్లుగా తులారాశి వారు ఎదుర్కొన్న కష్టాలు అన్నీ ఇన్ని కావన్నమాట. ముఖ్యంగా మానసిక ప్రశాంతత కరువయ్యి ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. వీరు ఎవరికైతే మంచి చేయాలని చూశారో వారి నుండి అవమానాలు మరియు నిందలు పడాల్సి వచ్చిందనమాట. ఆర్థిక పరంగా కూడా వీరు పెట్టిన పెట్టుబడులు నష్టపోవడం లేదా రావాల్సిన డబ్బు సకాలంలో అందకపోవడం వల్ల ఎంతో మానసిక ఆవేదన అనుభవించారు. కానీ ఆ పరమశివుని కరుణా కటాక్షాలు కురిసే సమయం ఆసన్నమైంది. మార్చి 19వ తేదీన వచ్చే ఉగాది నుంచి కూడా మొత్తం కూడా ఈ తులారాశి వారికి ఒక అద్భుతమైన మహర్దశ అనేది మొదలవబోతుంది. ఇది సామాన్యమైన అదృష్టం మాత్రమే కాదు, రాబోయే కొన్నేళ్ల పాటు మీ జీవితంలో తిరుగులేని రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవాలి. కోట్ల రూపాయలు కుమ్మరించారని అరుదైన యోగం ఇప్పుడు ఈ బోళాశంకుని అనుగ్రహం వల్ల మీ సొంతం కాబోతుంది. ఈ ఉగాది నుంచి ఈ తులారాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం మెండుగా ఉన్నాయి. మీరు ఊహించని మార్గాల ద్వారా డబ్బు అనేది చేకూరుతుంది. ముఖ్యంగా షేర్ మార్కెట్, ఇన్వెస్ట్మెంట్ లేదా లాటరీ వంటి రంగంలో ఉన్నవారికి భారీ లాభాలు దక్కుతాయి. పాతకాలం నుండి ఆస్తులు లేదా వివాదాల్లో ఉన్న భూములు మీకు అనుకూలంగా మారి మీరు అపర కుబేరులుగా మారే అవకాశం అనేది ఉంది. కోట్ల ఆస్తికి మీరు వారసులయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇక నూతన జీవితం, ఒక నూతన ఉత్సాహం మీలో మొదలవబోతూ ఉంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ వెంట ఉంటుంది. పట్టిందల్లా కూడా బంగారంలాగా మారడం అంటే ఏమిటో ఈ సమయం నుంచి మీరు రుచి చూస్తారన్నమాట. ఆ పరమశివుడు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మీ ప్రతి అడుగులోనూ విజయాన్ని ప్రసాదిస్తాడు. సమాజంలో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, మర్యాద లభిస్తాయి. పెద్దల నుంచి, రాజకీయ నాయకుల నుంచి లేదా సమాజంలో పేరున్న వ్యక్తుల నుంచి మీకు పూర్తి మద్దతు అనేది లభిస్తుంది. దీనివల్ల మీ పనులన్నీ కూడా ఎక్కడ ఆపకుండా సాఫీగా సాగిపోతూ ఉంటాయన్నమాట. ఇక గృహ నిర్మాణ రంగంలో లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అత్యంత అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు. మీ సొంత ఇంటి కళ ఈ కొన్నేళ్ల రాజయోగం కళలో నెరవేరబోతుంది. ఇది కూడా మీరు ఊహించిన దానికంటే కూడా అత్యంత విలాసవంతంగా ఉండబోతూ ఉందన్నమాట. స్థిరమైన సంపద ఏర్పడుతుంది. మీ తలరాతలకు సరిపడే ఆస్తులు మీరు ఈ కాలంలోనే కాకుండా కూడబెట్టుకుంటూ ఉంటారన్నమాట. కుటుంబంలో కూడా సుఖ సంతోషాలు వెల్లువిరుస్తాయి. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, పెళ్లి కాని వారికి వివాహయోగం ఏర్పడుతుంది. ఆరోగ్య విషయంలో ఇన్నాళ్ళు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి
సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారనమాట. అయితే ఈ అద్భుతమైన రాజయోగాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే ఆ పరమేశ్వరుని మరియు దుర్గామాతను భక్తితో కొలవాలి. ఈ తులారాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున దుర్గాదేవిని పూజించడం వల్ల మీకున్న గ్రహదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ఉగాది పర్వదినం రోజున ఆ పరమేశ్వరుడికి పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్రాభిషేకం చేయడం వల్ల మీ జీవితంలోని అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి అదృష్టం మీ వెంట ఉంటుంది. ఇక మనం ఒక్క మాట చెప్పుకోవాలి. ఈ 2026 ఉగాది అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది మేష, మిథున, సింహ, తులారాశుల వారి జీవితంలో ఒక నూతన ఉష్ణోగ్రహాన్ని అంటే ప్రతీక విశ్వాంతరాన్ని గ్రహాలన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలోకి వస్తూ అపారమైన అగ్నితో ఈ 4 రాశుల వారికి అదృష్టాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇన్నాళ్ళు మిమ్మల్ని నీడలా వెంటాడిన శని ప్రభావం నుండి విముక్తి కలగడం లేదా శనిదేవుని అనుకూల దృష్టి మీ రాశులపై పడడం వల్ల ఊహించని మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. జీవితంలో ఎప్పుడూ కూడా ఏ మార్పు వస్తుందో తెలియక స్థిరత్వం లేక ఆర్థికంగా మానసికంగా సంఘర్షణల్లో ఇబ్బంది ఉన్నవారికి ఈ ఉగాది నుంచి స్పష్టమైన మరియు విజయవంతమైన మార్గం అనేది కనిపించబోతూ ఉంది. ఈ కాలంలో మీరు చేసే ఏ చిన్న ప్రయత్నమైనా సరే అది పదింతుల ఫలితాలను ఇచ్చి మిమ్మల్ని విజయ శిఖరాలను చేకూర్చబోతుంది. లోకంలో ఎన్ని కోట్లు కుమ్మరించినా రాని అదృష్టం, ఎంతటి అధికారం ఉన్నా దక్కని ప్రశాంతత ఇప్పుడు ఆ బోలాశంకరుడు కరుణా కటాక్షాల వల్ల మీ సొంతం కాబోతూ ఉన్నాయి. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఆ మహాదేవుని నిశ్చలమైన భక్తితో కొలవడం. అలా కొలుస్తూ ఇతర మార్గంలో అంటే సన్మార్గంలో నడుస్తూ ఇతరులకి సహాయం పడ్డం. అలా చేసినప్పుడు కొన్నేళ్ల రాజయోగాన్ని మీరు సంపూర్ణంగా అనుభవించగలుగుతారు. ఈ కొన్నేళ్ల సుదీర్ఘకాలంలో మీకు తిరిగి అనేది ఉండదనమాట. అపజయం అనే మాట మీ దరి కూడా చేరదు. ధైర్యంగా ముందడుగు వేయండి. మీ కలను నిజం చేసుకునే సువర్ణ సమయం ఆసన్నమైంది. ఆ పరమేశ్వరుని కటాక్షాలు మీపై అందరిపై కూడా ఉండాలని, వీళ్ళు అష్టైశ్వర్యాలతో తూగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీ జీవితం మీపై మీపై అంటే కాదు, ఇకపై ముళ్ళబాటలో కాకుండా ఒక సుగంధభరితమైన పూలబాట కాబోతుంది. నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయండి. ఆ కైలాసనాథుడు ప్రతిక్షణం మీకు తోడుగా ఉండి నడిపిస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ. మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. థ్యాంక్ యూ.